ఓం ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వతో ద్వైతబుద్ధివినాశనం యస్య బోధే భవేత్ సిద్ధిః తస్మై శ్రీగురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం మాండూక్యోపనిషత్ భాష్యం అద్వైత ప్రకరణము గౌడపాదాచార్యుల వారి యొక్క కారికలు చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈ అద్వైత ప్రకరణంలో ఇంతవరకు కూడా 30వ కారిక వరకు చెప్పాము. అద్వయంచ ద్వయాభాసం మనఃస్వప్నేన సంశయః. అద్వయంచ ద్వయాభాసం తథా జాగ్రన్న సంశయః. కాబట్టి మనసే ఒక్కటిగా అద్వయముగా ఉండే మనసే వాసనామయంతో ఈ మనస్సు స్వప్నాకారాన్ని ధరించింది. దీనిలో ఎటువంటి సంశయం లేదు. అలాగే అద్వయమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఈ మనసే ఈ వాసనామయ ఈ ఆరోపాల వల్ల ఆరోపాలే వాసనామయమైపోయినాయి. దానివల్ల జాగ్రత్త యందు కూడా ద్వైత ఆభాసంతో తోచుతున్నది. దీనిలో ఎటువంటి సందేహము సంశయాలు లేనే లేవు అని చెప్పి శంకరుల వారు లాస్ట్ లో పరమార్థ సద్విజ్ఞాన మాత్ర అవిశేషాలు, ఇవన్నీ కూడా జాగ్రత్త స్వప్నాలు, ఈ ప్రపంచం అంతా కూడా పరమార్థ విజ్ఞానానికంటే కూడా వేరుగా లేనే లేదు. ఈ పరమార్థ విజ్ఞానమే సమానంగా ఉన్నది అని చెప్పారనమాట. ఇప్పుడు 31వ కారిక దానిలో చెప్తున్నారు. దీనికి అవతరణకి ఉంది. తదుపరి ఈ యొక్క కారిక అంటే శ్లోకాన్ని చెప్పుకుంటాము. రజ్జు సర్పవతు వికల్పనారూపం ద్వైత రూపేణ మనః ఏవ ఇత్యుక్తం అంటున్నారు. తత్ర కిం ప్రమాణం ఇది అన్వయ వ్యతిరేక లక్షణం అనుమానమాహ కథం అంటున్నారు. రజ్జు సర్పవత్ వికల్పనారూపం ద్వైత రూపేణ మనః ఏవ ఇత్యుక్తం. చూసారా, రజ్జు సర్పము వలె
చూసారా, రజ్జు సర్పకి భాంతి అన్నమాట. రజ్జు సర్పము వలె వికల్పన రూపమై ఉన్నది మనసు, ద్వైత రూపముగా భాషిస్తున్నది, ద్వైత రూపముగానున్నది అంటున్నాడు అన్నమాట. ఈ రజ్జు సర్ప దృష్టాంతం చెప్పి ఇక్కడ దాష్టాంతికంలో మనసు కూడా ఆ ప్రకారంగా తాడు యందు పాము వలె ఆరోపింపబడి భ్రాంతి చెందినట్టుగానే ఈ మనసు వాసనామయం చేత, ద్వైత రూప వాసనల చేత ఆ విధంగా తోచుచున్నది, భాషిస్తున్నది. ఈ విషయం ముందు చెప్పినారు. ఇత్యుక్తం, ఈ విషయాన్ని మొట్టమొదటే చెప్పినారు. ఇత్యుక్తం, మరి ఈ విషయంలో తత్రక్యం ప్రమాణం, ఈ విషయంలో ప్రమాణం ఏమిటి అని అడుగుతున్నారు. ఈ విషయమందు ప్రమాణం ఏమిటి, తత్రక్యం ప్రమాణం అని అడిగితే దీని విషయంలో వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ విషయంలో ఏమిటంటే, ఈ విషయంలో చెప్తున్నారు, ఇది అన్వయ వ్యతిరేక లక్షణం అనుమానం. ఆహా, అన్వయ వ్యతిరేక లక్షణం అనేటువంటి అనుమాన తర్కాన్ని గురించి ఇక్కడ చూసారా చెప్పుచున్నారు. ఈ విషయంలో అన్వయ వ్యతిరేక రూపమైనటువంటి అనుమాన తర్కాన్ని వాళ్ళు చెప్పుచున్నారు. ఇలాగా ఈ అనుమాన తర్కమన్నా అనుమానమన్నా ఒకటే. ఇది అన్వయ వ్యతిరేక రూపంగా ఒకటి ఉంటే అది ఉంది, ఇది ఉంటే అది ఉంది. చూసారా, ఇది లేకపోయినా అది ఉంది అన్నట్టుగా అనమాట. యత్ సత్వే తత్సత్వం, యత్ సత్వే అపి తద్ అసత్వం. అదనమాట అన్వయ వ్యతిరేకం, అన్వయము వ్యతిరేకము. ఈ అన్వయమేమో కామన్ గా అన్వయిస్తూనే ఉంటుంది, వ్యతిరేకమేమో ఉండదు. దానికంటే లక్షణ విరోధం అయిపోతుంది అన్నమాట. లక్షణ విరోధం. దీనికి ఒక విషయంగా చెప్పాలంటే ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్ని అంటాం. ఎక్కడ పొగ ఉందో అక్కడ నిప్పు ఉంది అన్నమాట. ఆ విధంగా అన్వయము పొగన్న చోట నిప్పు ఉండవలే అన్నమాట. చూసారా, ఇట్లా ఈ విధంగా అనుమాన ప్రమాణాన్ని, అనుమాన తర్కాన్ని ఇక్కడ చెప్పుతున్నారు. అది ఏ ప్రకారంగా అంటే దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు అన్వయ వ్యతిరేకముల ద్వారా. ఇది బాగా గుర్తుపెట్టు. అన్వయ వ్యతిరేకాలు అనేటువంటి అన్వయ వ్యతిరేక తర్కం అనేది చాలా ఉపయోగకరం అన్నమాట. మననానికి, విచారించుకునేదానికి, యుక్తికి పొందించుకునేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఎవరైనా సరే దీన్ని అవలంబించుకోవాలి. చెప్తున్నాను 31లో, మనోదృశ్యమిదం ద్వైతం యత్కించ సచరాచరం మనసో హ్యమనీ భావే ద్వైతం నయోపలభ్యతే. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించ సచరాచరం మనసో హ్యమనీ భావే ద్వైతం నయోపలభ్యతే. మనోదృశ్యం ఇదం ద్వైతం, ఇదం ద్వైతం మనోదృశ్యమాత్రం. ఇదం ద్వైతం, ఇదం అంటే మన కళ్ళ ముందు ఉండేది. మన కళ్ళు, మన శరీరం, మన ఇంద్రియాలు, మన విషయాలు, ఇదంతా కూడా ఇదం శబ్దవాచ్యం. ఇదం శబ్దవాచ్యం స్థావర జంగమం చరాచర రూపం. ఇదంతా కూడా మనోదృశ్యం, సాక్షి దృశ్యం కాదు. ఇది మనోదృశ్యం, సాక్షి ప్రకాశం, సాక్షి ప్రకాశం ఇది, ఆత్మ ప్రకాశం ఇది. దృశ్యమేమో మనోదృశ్యం, మనసుకే విషయం అవుతుంది. సాక్షి ఏమో ప్రకాశిస్తుందంటే, సాక్షి ప్రకాశిస్తుంది. అట్లా అన్నమాట. కాబట్టి ఇదం ద్వైతం మనోదృశ్యం, ఇదంతయు ఈ దృశ్య ప్రపంచం అంతయు. సరే, ఈ దృక్ ప్రపంచం ఉండదు, దృశ్య ప్రపంచమే ఉండదు. దృశ్య ప్రపంచమంతయు
మనోదృశ్యం అని తెలుసుకోవాలి. మరి ఏమిటి అది అంటే వివరంగా చెప్పండి అంటే, యత్కించ సచరాచరం యత్కించ స్థావర జంగమం అన్నారు కదా ఈశలో. అట్లా యత్కించిత్ ఏదేది కించిత్ కూడా ఉన్నదో, ఏదేది ఉన్నదో అదంతా, ఏదేది ఉన్నదో అదంతయు చరాచరం కించిత్ చరాచరం యత్కించిత్ ఇదం ద్వైతం మనోదృశ్యం. చూసారా, మనోదృశ్యమే ఇదంతయు, ఇదంతయు మనోదృశ్యమై ఉన్నది. అట్లా అన్నమాట. మొదటి పాదం మనసో హి అమని భావే ద్వైతం నైవోపలభ్యతే. మనసో హి అమని భావే, మనసః హి నిశ్చయార్థం, అమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే. చూసారా, కాబట్టి అన్వయం వ్యతిరేకం, అన్వయం వ్యతిరేకం అనమాట. కాబట్టి మనసు హి అమనీ భావే, మనసు అమనీ భావాన్ని పొందితే అమనీభావము. సరే, మనసు అమనీభావాన్ని పొందితే అమనస్కం, అమనస్కం సంకల్ప శూన్యం, సంకల్పాదిరహితం, సంకల్ప వికల్పాదిరహితం. సంకల్ప వికల్పాలు లేదు, అందుకనే సవికల్పము కాదు నిర్వికల్పము కాదు అనమాట. సంకల్ప వికల్పం, సంకల్పాది శూన్యం. దీన్ని అమనీభావం అంటారు. అమనస్కమని, అమనీభావం అని, స్థిత ప్రజ్ఞతని, ఘన ప్రజ్ఞ అని, సాక్షి భావమని, ఆత్మనిష్టని, ఆత్మనిశ్చయమని, ఈ ప్రకారంగా అన్నమాట. ఉపరతిని, ఉపరతి కూడా స్థిత ప్రజ్ఞత, ఈ ప్రకారంగా ఘన ప్రజ్ఞ, దీనంతా కూడా అమనీభావమే అంటారు. ఒక్కో రకంగా జ్ఞాన సమాధి అని కూడా, జ్ఞాన సమాధి, సాధన సమాధి వేరు, అది వైకల్పికం అన్నమాట. జ్ఞాన సమాధి అంటే తనలో తానుండుట, ఇది ఎప్పటికీ ఉంటుంది. మనసో హి అమనీ భావే, మనసు అమనీ భావాన్ని పొందినప్పుడు ద్వైతం నయోపలభ్యతే, వ్యతిరేకమైపోయింది, వ్యతిరేకమైపోయింది. చూసారా, వ్యతిరేకం అయింది. అమనీభావం చెందగానే వ్యతిరేకమైపోయింది. ద్వైత ప్రపంచం, చరాచర ద్వైత ప్రపంచం, మనోదృశ్యమైనటువంటి ద్వైత ప్రపంచం. చూసారా, అమనీభావంలో ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా నైవోపలభ్యతే, నైవ ఉపలభ్యతే, ఏవ ఉపలభ్యతే, ఏవ నిశ్చయార్థం, ఇక ఉండనే ఉండదు. మనసు అమనీభావాన్ని, హి శబ్దం, మనసు అమనీభావాన్ని చెందినప్పుడు ద్వైతం నైవోపలభ్యతే. కాబట్టి ఏదైతే ఉన్నదో చరాచర రూపంగా, స్థావర జంగమంగా, స్థూల సూక్ష్మాలుగా, కార్యకారణాలుగా, వ్యక్త వ్యక్తాలుగా, బీజాంకురములుగా ఉన్నటువంటి ఈ జగత్తు ఉన్నదే, బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైనటువంటిది, ఇదంతయు చరాచరము. దీన్నే చరాచరం అంటారు. ఇదంతా కూడా మనోదృశ్యం. చూసారా, మనోదృశ్యమైంది. సాక్షి వ్యాపకంలో, దృగ్వ్యాపకంలో, ఆత్మ ప్రకాశం యందు మనోదృశ్యమై ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఇదంతా అమనీభావం చెందినప్పుడు, అమనీభావంలో సంకల్ప శూన్యమైనటువంటి ఆ యొక్క స్థిరమైన ప్రజ్ఞ యందు, ఘన ప్రజ్ఞ యందు ద్వైతం అనేటువంటిది ఉపలబ్ధము కాదు. ద్వైతం అనేటువంటిది విషయానికి రాదు, దృశ్యానికి రాదు అని చెప్పేసినారు అనమాట. ఇది తర్కం అనమాట. అందువల్ల ఎప్పుడైతే బుద్ధికి సాక్షిగా నిలబడితే ద్వైతం లేదు, బుద్ధి రూపంగా మనోరూపంగా నిలబడితే ద్వైతం ఉంది. బుద్ధి రూపం అంటే అంతఃకరణ రూపంగా నిలబడినావు, ద్వైతం ఉంటుంది. అన్నీ ఉంటాయి.
అదే అనమాట. కొద్దిగా లేట్ అవుతుంది మీకు బుద్ధికి సాక్షిగా నిలబడడం. చూసారా, అది శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి జ్ఞానం వల్ల కలుగుతుంది. అది కూడా బాగా సునిశ్చయం బాగా చేసుకోండి. శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి ఆ యొక్క నిశ్చిత జ్ఞానంలో ఉంది. అప్పుడు మీకు బుద్ధికి సాక్షిగా నిలబడినప్పుడేమో ద్వైతం ఉండదు. మీ అంతఃకరణం ఏమి పని ఉండదు. అక్కడ అంతఃకరణ శాస్త్రాలన్నీ పడిపోతాయి. అది శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి యొక్క బుద్ధి సాక్షి జ్ఞానం లేనప్పుడు, ప్రతిబోధ విదిత జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే బుద్ధి అంతఃకరణ స్థాయిలోనే ఉంటాం. అందుకని అంతఃకరణ స్థాయిలో ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే అమనీయ భావాన్ని ఆ బుద్ధిని అంటుకోకుండా, ఆ మనసును అంటుకోకుండా, దృశ్య ప్రపంచాన్ని అంటుకోకుండా, మానాపమానాలకి గురి కాకుండా ఉండడం అంటే చాలా కష్టం అన్నమాట. లాగి పీకినా ఏమవుతుంది? రబ్బర్ ఎంత లాగినా మళ్ళీ రబ్బర్ ఒకటే కావచ్చు. అందుకు బుద్ధి సాక్షి జ్ఞానమే దీనికి సమాధానము. మనసు చేష్టలన్నీ మీకు బాగా చూస్తుంటే సాధన సాధ్యాలుగానే ఉంటుంది. ఏది వచ్చినా సరే సాధన సాధ్యాల్లోగానే ఉంటుంది అనమాట. అయ్యో వచ్చింది, అయ్యో వచ్చింది, అయ్యో వచ్చింది, వచ్చింది చచ్చింది, వచ్చింది వచ్చింది మనసు చచ్చింది. మనసు చచ్చింది అంటే అర్థం ఏంటి? అది ఒకసారిగా బొక్క బొర్ర పడింది, మళ్ళీ నిదానంగా లేస్తుంది. మళ్ళీ నిదానంగా లేచి ఇష్టమైన విషయాలని అది మళ్ళీ ఆహారంగా తీసుకుంటుంది. ఇష్టమైన విషయాలను ఆహారంగా తీసుకున్నప్పుడు మళ్ళీ దానికి హుషారు వస్తుంది. మళ్ళీ అయిష్టమైన ఆహారం రాగానే మళ్ళీ కుప్పకూల పడిపోతుంది. దీన్ని ఏమన్నారు అక్కడ ముండకోపనిషత్తులో? తీయటి పళ్ళు తిన్నప్పుడేమో అదేమో మంచి అది ఆ పక్షి కిలకలా రావాలు చేస్తుంది. చూసారా, కిలకలా రావములు చేస్తుంది. మళ్ళీ చేదు పండ్లు సంప్రాప్తమైనప్పుడు చేదు పండ్లని భుజించినప్పుడు ఏం చేస్తుంది? ఏడు మొహం వేస్తుంది. ఇట్లా ఉండే అంతఃకరణము ఎప్పుడైనా పడిపోయినప్పుడు మళ్ళీ మంచి విషయాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆహారంగా తీసుకొని మళ్ళీ హుషార్పించుకుంటుంది. మళ్ళీ విరుద్ధమైన విషయాలు వచ్చినప్పుడు మళ్ళీ పడిపోతుంటుంది. ఇట్లా చేస్తుంటుంది. మరి ఈ రకంగా ఉన్నప్పుడు శాస్త్రాచార్య ఉపదేశజనితమైన వివేక జ్ఞానం వల్ల బుద్ధి సాక్షిగా నిలబడినప్పుడే, ప్రతిబోధ విదితం మతం అనే జ్ఞానం సునిశ్చితమైనప్పుడే ఇది అసులభం అన్నమాట. అనాయాసంగా సిద్ధి. లేకపోతే పిగులాట అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని అమనీభావం అనేది యోగుల వలె, సంసారుల వలె అది దుస్సాధ్యం అన్నమాట. యోగులు దుస్సాధ్యము, సంసారులకి అసలు దుస్సాధ్యం అన్నమాట. కానీ ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానం వాళ్ళకి సుసులభం అన్నమాట, అనాయాసం అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, అవును ఈ ప్రకారంగా నేను ఇది నేను బుద్ధికి సాక్షిగా ఉండి తెలుసుకొని ఉంటేనే అని చెప్తారు అన్నమాట. ఈ బుద్ధికి సాక్షిగా ఉంటేనే అమనీభావం. ఆ బుద్ధి రూపంగా ఉంటే అమనీభావం రాదు. మననాదులే ఉంటాయి. ఎన్ని మననాలు చేసినా సరే, ఏదైనా గుర్తుకు తెచ్చుకొని విషయాల్ని మననాలు చేస్తే కూడా ఏం రాదు. అమనీభావాన్ని పొందడం అనేటువంటిది మననాదుల వల్ల దుస్సాధ్యం అయి ఉన్నది అనమాట. అందుకని ఏం చేయాలి అంటే, శ్రవణం లేకుండా మననాదులు ఎలాగా? శ్రవణం చేయకుండా ఎవరైనా సరే గురుముఖంగా వినేటప్పుడే శాస్త్రాచార్య ఉపదేశ జనితమైన విజ్ఞానం శ్రవణం కాకుండా ఏదో లైట్గా శ్రవణం చేసేసి మననం చేసినా రాదు. మళ్ళీ అదే గ్రంథం కదా చెప్పినారు కదా, అదే నోట్స్ కదా అని చెప్పినారు కదా, మననం చేసినా రాదు. ఎందుకంటే వాడు విన్నవాడు ఒక్కసారి చదువుకున్నాడు, ఒకసారి మళ్ళీ చదువుకుంటే వాడికి క్లారిటీ ఉంటుంది. వినని వాడు 100 సార్లు చదివినా సరే క్లారిటీ రాదు. అందుకనే వినినవాడికి వినినవాడు ఎంతో గొప్ప, మళ్ళీ మాటకి తిరగేనక్కర్లే. వినని వాడు, శ్రవణం చేయని వాడు 100 కొలది 1000 కొలది సార్లు దాన్ని రిపీట్ చేసినా సరే, మాటికి పదే మళ్ళా మననం చేసినా సరే అది సునిశ్చయానికి రాదు. ఎందుకంటే శ్రవణమే బలం అన్నమాట.
శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి ఆ జ్ఞానమే బలం అన్నమాట. వాక్యార్థ విచారం అనేది అది జిజ్ఞాస లక్షణం ఉంటుంది, ముముక్షు లక్షణం ఉంటుంది. ఇక్కడ అలా ఉండవు. ఇక్కడ ఏంటంటే ఫలవాంఛ అనమాట. ఫలవాంఛ నాకు దీనివల్ల పోతుంది అనేది ఉంటుంది ఇక్కడ. అక్కడ ఏంటంటే జిజ్ఞాస అనమాట, తెలుసుకోవాలని ఇచ్చ. తెలుసుకోవాలని ఇచ్చే వేరు, తెలుసుకోవాలని ఇచ్చే ఆ జ్ఞానం ఫలించటం వేరు. ఇక్కడ నాకు ఇది దీనివల్ల నాకు ఈ లాభం కలుగుతుంది అనేటువంటిది వేరు అనమాట. అందువల్ల దీనిని చూస్తే నాకేదో కలుగుతుంది, దీన్ని చదివితే నాకేమో కలుగుతుంది, అట్లాగా కలుగుతుంది అనేటువంటి దానివల్ల వివేక జ్ఞానము కలగదు, సంశయ నివృత్తి జరగదు అనమాట. అందుకని అమనే భావం సిద్ధించదు. అందుకనే శ్రవణానికి బలం వేయాలి బాగా. శ్రవణానికి బలం వేయకుండా ఇతరత్ర ఏమిచ్చినా లాభం ఉండదు. శ్రవణానికి బాగా బలం వేయాలన్నమాట. అట్లా చూసారా. అందుకని మనసు హీయమనే భావే, మనసు అమనే భావాన్ని పొందినప్పుడు చూసారా ఇది అన్వయం అవుతుంది కదా, వ్యతిరేకం అయిపోయింది చూడండి. ఈ అన్వయం అవుతున్నది వ్యతిరేకం అయిపోయింది. అందుకని ద్వైతం నైవ ఉపలభ్యతే. చూసారా, ద్వైతం నైవ ఉపలభ్యతే వ్యతిరేకం అయిపోయింది. అందుకనే చూసారా, ఎప్పటికీ కూడా ఆత్మసత్యానుబోధ వల్ల కలిగినటువంటి జ్ఞానం అది ఆత్మజ్ఞానమే. అది స్వస్వరూప విషయమే, స్వస్వరూప విషయమైంది. ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే. చూసారా, అమృతం ఆత్మన విందతే, ఆత్మ వల్లనే వీర్యం కలుగుతుంది, వేరేదే. అందువల్ల తానే అని తెలుసుకోవాలి. తానే అని తెలుసుకున్నది నిరంతరం ఏకరూపంగా ఉంటుంది. ఇది మాత్రం అలా ఉండదు. అందువల్ల ద్వైతం నైవోపలభ్యతే. ఇప్పుడు దీనికి భాష్యకారులు చెప్తున్నారు, తార్కికులకు సమాధానం చెప్పినట్టు. తార్కికుల విషయం అనమాట. అన్వయ వ్యతిరేకాలు, ఇక అనుమాన లక్షణం, అనుమాన ప్రమాణ లక్షణం, ఇవన్నీ తార్కికులకి వాడికి సమాధానం చెప్తున్నారు. వాళ్ళ పాయింట్లతోనే వాళ్ళకి సమాధానం చెప్పటం అన్నమాట ఇది. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఏమయ్యా అంటే, చూసారా, తేన హి మనస వికల్ప్యమానేనా. ఈ ప్రకారంగా తేన హి ఆ మనసు, తేన తత్ మనసు, తేన హి మనస అట్టి మనస్సు ద్వారా, మనస్సుచే మనసు వల్ల జరిగేటువంటిది వికల్ప్యమానేనా, మనసు వల్ల వికల్పం జరగగానే, వికల్పమానేనా మనసు వికల్పితమైతే, దృశ్యం మనోదృశ్యం, మనసు వికల్పన చెందితేనే, వికల్పన చెందుతుంటే ఆరోపణ వస్తుంది. మనసు స్వీకరించాలి అనమాట, ఆరోపాన్ని స్వీకరించాలి, అధ్యాసని గ్రహించుకోవాలి. అప్పుడు గ్రాహ్యాభావం దానిలో ఉంటుంది. గ్రాహ్యాభావం వల్ల దృశ్యం అనేది ఉంటుంది, మనసు దృశ్యమైపోతుంది. అందువల్ల మనసు గ్రహించుకుంది కాబట్టి, అందువల్ల ఇక్కడ గ్రాహ్యాభావం ఉన్నది అని అర్థం అన్నమాట. కానీ ఆత్మ యందు గ్రాహ్యాభావం లేదు, గ్రహించుకునే భావం లేదు. నువ్వు గ్రహించుకోలేవు, దాంట్లో గ్రహించుకునేది ఏమీ లేదు. సర్వం అగ్రాహ్య భావేనా అని చెప్పలే, అట్లా అనమాట. అదే నువ్వు గ్రహించుకునేది ఉంది దానిలో, నేను ఇట్లాగా ఇలాగా అని. అందుకనే మనసు యొక్క వికల్పన చేత దృశ్యం ఉన్నది, దృశ్యం ఉన్నది. అదేం దృశ్యం? మనోదృశ్యం. ఏమిటిది? ఇదం ద్వైతం. అందుకని వికల్పన జరిగింది కాబట్టి మనోదృశ్యం ఉన్నది. ఆ మనోదృశ్యమే ఈ జగత్తంతయు, చరాచర జగత్తంతయు. ఇదం ద్వైతం సర్వం మనః ఇది. ఇదంతా మనసే, జగత్తంతా మనసే. మరి మీరు మొదట్లో ఆత్మైవ ఇదం సర్వం అన్నారు కదా, ఆత్మైవ ఇదం సర్వం అన్నారు కదా. అవును, అది తర్వాత నింది. మొదట్లో ఏమో మనసుది,
ఎప్పుడైతే మనోదృశ్యమిదం ద్వైతం అన్నామో, ఇదంతా మనోదృశ్యమై ఉన్నది ద్వైతం అన్నామో, ఆత్మకి దృశ్యం అని చెప్పలేదుగా మేము, ఆత్మకు దృశ్యం అని చెప్పలే. ఎప్పుడైతే మనసు ఆత్మస్వరూపం కంటే వేరుగా లేదు, ఆత్మ ప్రకాశం కంటే ఆత్మసత్తా కంటే వేరుగా లేదు అని తెలుసుకుంటామో, అప్పుడు మనోదృశ్యం అంతా కూడా, ఆ దృశ్యమంతా కూడా మనసు కంటే వేరుగా లేదు, మనసు ఆత్మ కంటే వేరుగా లేదు, సర్వం ఆత్మైవ అప్పుడు అంటాం. ముందు మాత్రం ఇదంతా మనోగ్రాహ్య గ్రాహ్య లక్షణం ఉంది చూసారా. గ్రహణ చూసారా, దాన్ని ఏమంటే గ్రహించుకునే లక్షణం ఉంది, పరస్పరం గ్రహించుకునే లక్షణం ఉంది. అందుకని తీసుకునేవాడు, పుచ్చుకునేవాడు, చూసేవాడు, చూడబడేది రెండు ఉన్నాయి మనసులో. అందుకని గ్రాహ్య లక్షణం ఉంది, ఆత్మ యందు గ్రాహ్య లక్షణం లేదు. అందుకని ఈ గ్రాహ్య లక్షణమైనటువంటి మనసు ఉంది కాబట్టి ఈ మనసు చూసారా ఏమైంది, మనోదృశ్యం. ఇదం సర్వం, ఇదంతయు ఈ జగత్తంతయు మనోదృశ్యం అయ్యిందనమాట. అప్పుడు ఈ మనసు కంటే వేరుగా లేదు ఈ దృశ్య ప్రపంచం అని తేలుతుంది. మనసు కంటే అన్యంగా లేదు ఈ దృశ్య ప్రపంచం అంతా, మనసును వదిలి లేనే లేదు. మనసు లేదు, జగత్తు లేదు, జగత్తు ఉంది, మనసు ఉంది, మనసు ఉంది, జగత్తు ఉంది, మనసు ఉంది, జగత్తు ఉంది, జగత్తు ఉంది, మనసు ఉంది. అన్వయం వ్యతిరేకం, మనసు లేదు, జగత్తు లేదు, మనసు లేదు, జగత్తు లేదు, మనసు ఉంది, జగత్తు ఉంది, జగత్తు ఉంది, మనసు ఉంది. ఇది అన్వయం. మనసు లేదు, జగత్తు లేదు, జగత్తు లేదు, ఎందుకని మనసు లేదు. వ్యతిరేకం. ఎస్సత్తే తత్సత్వం, యదసత్వే తదసత్వం. అర్థమైందా? అట్లా అనమాట. మరి దీనికి ప్రమాణం ఎవరు? పరమ ప్రమాణం ఆత్మే. ఈ ఆత్మ అనుభవం వల్లే కదా మనసు ఉంది, జగత్తుంది, జగత్తుంది, మనసు ఉంది అనేది. ఈ రెండింటిని వ్యాపించుకున్నటువంటి సాక్షి అనుభవం ఉందా? అది లేనిదే లేదు చూసారా. అది లేకుండా లేనే లేదు. అది ఎప్పుడూ ఉంది, ఇది ఎప్పుడూ లేదు. మనసు జగత్తు ఎప్పుడూ లేదు, ఉన్నది ఎప్పుడూ ఉన్నది. అట్లా అన్నమాట. ఈ ప్రకారంగా చెప్పారనమాట. అందుకనే ఈ దృశ్యం అంతా మనోదృశ్యం. ఇదం ద్వైతం సర్వం, సర్వ జగత్తంతా కూడా మనః ఇది ప్రతిజ్ఞ. తర్కశాస్త్రంలో ప్రతిజ్ఞ చేస్తారు ముందు. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వోహిని. చూసారా, తస్మాత్ పర్వతో వోహినమాన్. కనుక ఆ పర్వతము అగ్ని ఉన్నది అని ప్రతిజ్ఞ. కాబట్టి ద్వైతం సర్వం మనః ఇది ప్రతిజ్ఞ. వాళ్ళ పద్ధతి ఇది అనమాట. తార్కికులు పద్ధతి ఇది, ప్రతిజ్ఞ. ఇట్లాగా ఒక క్రమంగా చేస్తారు. ఇప్పుడు ఏం చేశారు? తద్భావే అభావాత్, తద అభావే అభావాత్ అనమాట. అది ఉంటే ఇదో ఇది, అది ఉంటే ఇది ఉంది, అది లేకపోతే ఇది లేదు అనమాట. అన్వయం వ్యతిరేకం. తద్భావే భావాత్, అది ఉంటే మనసు ఉంది, జగత్తు ఉంది. మనసు లేదు, జగత్తు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. తద్భావే మనసు ఉంది, ఇది ఉంది, జగత్తు ఉంది. తద్ అభావే మనసు లేదు, జగత్తు లేదు. ఇచనాచర ఇదం జగత్తు లేదు. చూసారా, తత్సత్వే యత్సత్వం. మనసు ఉంది, జగత్తు ఉంది. చూసారా, మనసు లేదు, జగత్తు లేదు. అందుకనే మనసు ఉంది, జగత్తు ఉంది. జగత్తు లేకపోయినా మనసు ఉంది అనకూడదు. జగత్తుంటేనే మనసు ఉండేది. ఇద్దరికి కనెక్షన్. సజాతీయం ఉంది, సమాన జాతీయకం ఉంది, సామాన్యత్వం ఉంది రెండింటికి. ఎందుకంటే విషయ రూపమే మనస్సు, విషయ రాసే జగత్తు, విషయ వాసనే మనస్సు.
మనసు బీజం, చెట్టు. ఎటేటేం ఉండదు రెండు. ఇట్లా ఎటు అనేది లేకపోతే బీజం లేదు, బీజం అనేది లేకపోతే చెట్టు లేదు. అన్వయ వ్యతిరేకాలు. అందుకని తద్భావే భావాత్ మనసు ఉంది, జగత్ ఉంది. మనసు లేదు, జగత్తు లేదు. అలాగే జగత్తు లేదు, మనసు కూడా లేదు. ఇదంతా కూడా సాక్షి అనుభూమి. మనసు హి అమనీభావే, మనసు అమనీభావమైంది, నిరోధమైంది. ఈ మాటలన్నీ కూడా యోగులవి. మనసు హి అమనీభావే, మన స్థిత ప్రజ్ఞత అంటాం. స్థిత ప్రజ్ఞత, ఘన ప్రజ్ఞ అంటాం. అది వీళ్ళు ఏం చేస్తారంటే యోగులు ఈ పదాలు వాడుతుంటారు, నిరోధే అని పదాలు. మనకు నిరోధం లేదు, నిశ్చయమే. ఏం నిశ్చయం అంటే ఆత్మసత్యత్వం నిశ్చయం అయితే చాలు, ఆత్మ నిశ్చయం అయితే చాలు. బస్ ఆత్మ నిశ్చయమే ఇక్కడ, నిరోధంతో పర్లేదు. నిశ్చయం అయితే చాలు. అవునా కాదా, యథార్థమా కాదా, సత్యమా కాదా అన్నమాట. మనసు అమనీభావే, మనసు అమనీభావాన్ని పొందింది. చూసారు, నిరోధమైంది. దానికి ఇక్కడ భాష్యకారులు ఏమంటారంటే, సరే ఇదంతా కూడా వేదాంతుల పద్ధతి అనమాట. వివేక దర్శనాభ్యాస వైరాగ్యాభ్యాం రజ్వామివ సర్పే లయం గతే వా సుషుప్తే ద్వైతం నైవోపలభ్యతే ఇది అభావాత్ సిద్ధం ద్వైతస్య అసత్వం ఇత్యర్థః. ఈ భాష్యం అసలు ముఖ్యమైన భాష్యం అనమాట. శంకరుల వారు ఏమంటారు, నిరోధే అని మాట వాడారు. ఆ కాలంలోదే ఆ మాట. అంటే యోగుల పక్షము, ఇట్లా సాధనలు చేసేవాళ్ళ పక్షము. ఇక్కడ శంకరుల వారు ఏమంటారంటే వేదాంతుల యొక్క విచార క్రమము వివేకం చేసుకొని, వివేక దర్శన అభ్యాస, వివేక జ్ఞానము, దాని అభ్యాసము, వివేక జ్ఞాన అభ్యాసము, వివేక జ్ఞానం, వివేక జ్ఞానాభ్యాసం. ఇది సత్యమా కాదా, నిత్యమా కాదా అనేదన్నమాట. ఈ విచారపూర్వకమైన అభ్యాసం అనమాట. ఇంద్రియ సాధన కాదు ఇది, విచారపూర్వకమైన అభ్యాసం. అంటే విచారించడం అనమాట, నిరంతరం విచారం చేయడం. అవునా కాదా, శ్రవణ మనం నిధిధ్యాసనమే అభ్యాసం. ఇదే ఒక చోట కూర్చొని చేసేది కాదు, నిరంతరం. ఇది సత్యమా కాదా, ప్రతిదానికి. కొండకి మూలమెవరు, మట్టి, చెట్టుకి మూలమెవరు, బీజము. చూసారా, ఈ పృథివికి మూలమెవరు, జలము, జలానికి మూలమెవరు. చూసారా, అగ్నికి మూలమెవరు, వాయువుకి మూలమెవరు, ఆకాశము, ఆకాశానికి మూలమేమిటి, ఆత్మ. ఇట్లా అనమాట. ఇది అభ్యాసం. ప్రతి విషయాన్ని పరిసంఖ్యాన ప్రకారం అభ్యాసం. కాబట్టి వివేక దర్శనాభ్యాస. ఈ విధంగా వివేక జ్ఞానంతో ఇది బాగా విచారించటం బట్టి వైరాగ్యం కలుగుతుంది. అంటే విషయాల మీద, నామరూపాల మీద, విశేషముల మీద వైరాగ్యం. విగత రాగము ఉండదు ఇక. విశేషముల మీద, విశేష నామరూపాల మీద రాగము పడిపోతుంది. దీని వైరాగ్యం అంటారు. ఇది వరకు రాగం ఉండేది, విశేషం కాదు, సామాన్యమే అని వస్తుంది. నామరూపాలు కాదు, ఉపాదానమే అని. కార్యం కాదు, కారణమే అని. చూసారా, గుణదోష దర్శనాభ్యాస జ్ఞానపూర్వకం అనమాట. ఇట్లాగనమాట. ఈ విధంగా వివేక దర్శనాభ్యాస వైరాగ్యాభ్యాం, వివేక దర్శనము, వివేక జ్ఞానము, అభ్యాసం ద్వారా వైరాగ్యాన్ని కలిగించుకొని ఏమని తెలుస్తుంది, రజ్వామివ సర్పే, రజ్జు యందు. ఇప్పుడు చెప్పరా, రజ్జు యందు సర్పములయం గతే. తాడు కంటే పాము వేరు కాదు, కార్యము కారణం కంటే వేరు కాదు.
ఇప్పుడే చెప్పాను కదా, భూమి నీటి కంటే వేరు కాదు, నీరు నిప్పు కంటే వేరు కాదు, నిప్పు గాలి కంటే వేరు కాదు, గాలి ఆకాశం కంటే వేరు కాదు, ఈ పంచభూతాలు ఆత్మ కంటే వేరు కాదు. అట్లా అనమాట. ఇది ఒకదాని ఎందు ఒకటి, ఒకదాని ఎందు దీన్ని ఏమంటారు బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మజత్వ అనన్యత్వ ప్రక్రియ. ఆత్మ యందు కల్పింపబడినవన్నీ ఆత్మ కంటే వేరుగా లేదు. ఈ ప్రకారంగా ఇట్లా విచారం చేయాలి. నిరంతరం ఈ విచారంలో ఉండాలి. ఇది బాగా విచారం చేసుకొని క్షణము మనం బాగా నిశ్చయం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ మాట అన్నమాట, వివేక దర్శన అభ్యాస వైరాగ్యాభ్యాం అని. రజ్వామివ సర్పే లయం గతేవా. చూసారా, తాడు ఎందు పాము లయిస్తుంది అంటే ఈ పాము అనేటువంటిది కల్పితమైనది, తాడు అనేటువంటిది నిర్వికల్పమైనది. ఈ తాడు కంటే పాము వేరు కాదని తెలిసిపోతుంది, అర్థమవుతుంది. జ్ఞాతే ద్వైతం న విద్యతే, తెలిస్తే ద్వైతం అక్కడ ఉండదు, పాము అనే ద్వైతం ఉండదు. పామాద ఇద భయభ్రాంతులు ఇవన్నీ ఉండవు. ఆ ప్రకారంగా విచారణ చేసుకోవాలంటారు. ఇంకో మాట ఏమన్నారు, మరియు సుషుప్తే ద్వైతం నైవోపలభ్యతే. సుషుప్తి ఎందు ద్వైతం అనే జాగ్రత్త స్వప్నాది ద్వైతం అనేది చూసారా, అది ఉపలభ్యతే. ఇట్లా అనమాట ప్రతిదీ కూడా. ఈ ప్రకారంగా ఆ కారణం కంటే, వస్తువు కంటే, స్వరూపం కంటే ఇదంతయు వేరు కాదు అనేది వివేక వైరాగ్యముల చేత నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి ఆ దృష్టాంతం వలె లయం గతే వా సుషుప్తే ద్వైతం నైవోపలభ్యతే. సుషుప్తి ఎందు కూడా ద్వైతం అనేది లభించద్దు. ఇది అభావాత్, ఇది ద్వైతం అభావాత్, ఇది ద్వైత జగత్తు అభావాత్. అందుకనే జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అనేది విచారిస్తేనే ఆ మాట వచ్చింది, ఊరికే రాదు. ఊరికే హెడ్లైన్ రాసుకో కూర్చోకూడదు, విచారించుకోవాలి, నిశ్చయాన్ని పొందాలి. నిశ్చయాన్ని పొందినప్పుడు జగత్ బ్రహ్మ, జగత్తు మిథ్య అయిందా, జగత్తు బ్రహ్మము కంటే వేరుగా కల్పన చేయబడలేదు అని మీకు అర్థమైపోయింది. ఇది అభావాతు. ఈ ప్రకారంగా ద్వైత జగత్తు అభావాతు సిద్ధం. చూసారా, సిద్ధమైంది ఏమని, ద్వైతస్య అసత్వం సిద్ధమైంది. చూసారా, ద్వైతం అసత్వమని, ద్వైతము అసత్వమని సిద్ధమైంది. ఇత్యర్థ. ఇదే తాత్పర్యమిచ్చట. దీనికి తాత్పర్యమిచ్చట ఇది బాగా తెలుసుకోవాలి. మనస్సు యమనే భావే నిరోధే. అమనీ భావం అంటే నిరోధే. వాళ్ళేమో అట్లా అర్థం చేసుకుంటారు నిరోధం అంటే. కానీ నిజంగా కానీ శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి జ్ఞాన విచారం లేకపోతే మాత్రం అది నిరోధం కాదు. చూసారా, నీకు రోదన కలిగిస్తుంది, నిన్ను రోదన పెట్టేస్తుంది అన్నమాట. ఎందుకంటే నువ్వు ఈ యొక్క ఫిజికల్ అభ్యాసం చేస్తుంటావు కదా, విచారపూర్వకమైన అభ్యాసం చేయవు, సద్వివేకాభ్యాసం చేయవు. నువ్వు ఫిజికల్ అభ్యాసం ఇంద్రియాలని బిగబట్టి విషయాల్ని నెగెట్ చేస్తూ ఇంద్రియాలను బిగబట్టుకుంటూ ఉంటే ఇంద్రియాలు బతికున్నంత వరకు విషయాలు దూరంగా ఉండవు. మనసు బతికున్నంత వరకు ఇంద్రియ విషయములు, శబ్ద స్పర్శ రూప రసగంధాల విషయాలు అది చూసారా, అది దూరంగా ఉండవు అనమాట. అర్థమైందా? అంటే తల్లిని రూములో పెట్టి పిల్లవాళ్ళని బయట పెట్టి ఉంటే చూసారా, తల్లిని రూములో పెట్టాడు, తలుపేసేసినాడు, పిల్లవాడిని బయట పెట్టాడు అంటే గొడవ చేస్తుంటాడు తలుపు దగ్గరకు వచ్చి, అమ్మా 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 అని, అమ్మా ఎత్తుకోవే
అరుస్తుంటాడు, పాలకు అరుస్తుంటాడు, అమ్మ అమ్మ అని. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, అమ్మో నేను భరించలేను, తలుపు తీస్తారా పగలగొట్టమంటారా అని వచ్చేస్తుంది. అప్పుడు తలుపు తీసి మళ్ళీ ఆ పిల్లవాడిని అలాగా ఎత్తుకుంటుంది అనమాట, ఎత్తుకొని కౌగులించేసుకుంటుంది. కౌగులించే నా బిడ్డ అంటుంది. అట్లా మనసు కూడా నా విషయాలని అలా దృఢమాలింగనం చేసేసుకుంటుంది, దృఢమాలింగనం అయిపోతుంది. ఎందుకని విషయాలని వదులుకొని మనసు ఉండదు, విషయాలు మనసును వదిలిపెట్టుకొని దానికి జీవితం లేదనమాట. అందుకని నువ్వు విషయాలు బయట దోసేసేసి ఆ విషయాలకి తల్లి అయినటువంటి మనసుని లోపల పెట్టి తలుపులు వేసేసి గాడ్రేజీ తాళం కప్ప పెట్టినా సరే ఏమయ్యేది కాదు. అది విషయాలు గోల పెడుతుంటాయి, మా తల్లే అని. అంతకు ముందే మనసు కూడా నా విషయాలే అని గొడవ పెడుతుంటాయి. నువ్వు తీయలేదనుకో, ఆలస్యం చేసావనుకో, నిరోధం అని నీకు రోదనం ఎక్కువైపోతుంది, పగల కొట్టుకొని వస్తుంది తల్లి. అట్లా అనమాట. దీన్ని ఏమంటారు, హఠం పనికిరాదు మఠంలో అనమాట. మఠంలో హఠం అయితే మఠమే పోద్ది, అర్థమైందా? అందుకని ఈ మఠం వదిలిపెట్టి చూసారా, గురువుల దగ్గర మఠం వేసుకొని కూర్చొని విను. చూసారా, గురువుల దగ్గర శ్రవణం చెయ్యి. ఆ ప్రకారంగా తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అలా శ్రవణాదులను వదిలేసి ఇట్లాంటివన్నీ బలవంతపు పనులన్నీ చేస్తే మనసు ఊరుకో ఉండదు. అది దానికి జ్ఞానం వల్ల అది అమనస్కం అవ్వాల్సిందే కానీ జ్ఞానం లేకుండా బలవంతంగా నిరోధం చేస్తే అయ్యే పని కాదు. అందుకని అమనీభావే నిరోధే సరే వివేక దర్శనాభ్యాస వైరాగ్యాభ్యాం రజ్వామివ సర్పే లయం గతేవాహ. కాబట్టి వివేక జ్ఞానము వల్ల వైరాగ్యము కలిగి, వైరాగ్యం అప్పుడు కాదు, వివేక జ్ఞానం వల్ల వైరాగ్యం కలగాలి. బలవంతంగా వైరాగ్యం ఏం కలగదు. విషయాల్ని అవతల పడేటువంటి కుదరదు. మళ్ళా నువ్వు ఆ పని చేస్తావు, దాంతో మళ్ళీ వెళ్ళి ఆలింగనం చేస్తావు, దృఢంగా గట్టిగా కౌగలించుకుంటావు విషయాలు నీ కోసమే రెడీగా ఉంది. నువ్వు కూడా విషయాల కోసమే నువ్వు బాగా స్మరిస్తున్నావు. అదే నీకు స్వప్నాకారంగా స్వప్న జగత్తుగా మారిపోతుంది. అట్లా అలాగే సుషుప్తిలో ద్వైతం లభించదు. ఇది ద్వైతస్య అభావా సిద్ధం, ద్వైతస్య అసత్వం, ద్వైతం అసత్వం అని సిద్ధమైంది. ఎందుకంటే సుషుప్తిలో లేదు. వివేక జ్ఞానం వల్ల స్థిత ప్రజ్ఞత పొందినప్పుడు అప్పుడు కూడా లేదు. ఎట్లాగా లేదు? అక్కడ భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తారు చూడండి, యదాతే మోహ కలిలం బుద్ధి వ్యతితర్షితే తదా గంతాస నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య. అట్లాగనమాట, అభావం అయిపోతుంది. ఇది తాత్పర్యమిచ్చట. దీన్ని బాగా తెలుసుకొని విచారించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, మంచి పాయింట్ అనమాట. అంత మీ తాత్పర్యం అయింది కదా. ఇప్పుడు క్లియర్ కట్గా ఈ యొక్క తాత్పర్య బోధ ఇది ఫైనల్. దీన్ని ఏమంటారు, అన్ఫోల్డ్మెంట్ కారిక. ఇది చెప్తున్నారు ఇప్పుడు. కథం పునః అమనీభావ ఇది. ఇప్పుడు వేదాంత పద్ధతులు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు అన్నమాట. చెప్పవలసింది ఏమిటండి, ఎప్పుడు మరి ఎప్పుడు మనసు అమనీభావాన్ని పొందునో ఇది ఉచ్యతే, చెప్పుచున్నాము వినండి అన్నారు. ఆత్మతత్వమే ఆత్మజ్ఞానము కలిగించుకో ఉండడమే అమనీభావం. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం నీకు కలిగింది అంటే అమనీభావం సిద్ధమైపోయింది. ఆత్మజ్ఞానం కలగకుండా నువ్వు ఏ సాధనలు చేసినా, ఎన్ని పొల్లాడినా, ఏం చేసినా సరే నీకు చూసారా ఈ ప్రకారంగా ఆత్మనిశ్చయం కలగదు.
స్థిత ప్రజ్ఞత కలగనే కలగదు అని దాన్ని చెప్తున్నారు. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. సరే, ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. శ్లోకం గౌడపాదాచార్యుల వారిది. ఇది ఇది అది ఇదేమో అసలు మూల మంత్రం లాగా అనుకోండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా. యదా శాస్త్రాచార్య ఉపదేశ జనిత విజ్ఞానములో యదా అనగానే ఎప్పుడైతే శాస్త్ర ఆచార్య ఉపదేశ జనితమైన విజ్ఞానము కలగగానే ఆ విజ్ఞానమే ఆత్మసత్యానుబోధేన, ఆ విజ్ఞానము ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం కలిగించుకొని ఆత్మైవ సత్యం అహమస్మి సత్యం ఇది అనుబోధేన, అనుభూసురు అపరోక్ష అనుభవబోధేన, నేనే అయ్యున్నాను అహం బ్రహ్మాస్మి ఇది అనుభవబోధేన మనః న సంకల్పయతే. ఇక మనసు లేదు సంకల్పించుకునేదానికి. మనః న సంకల్పయతే, మనసు సంకల్పం చేయదు. మనసు ఎందుకు సంకల్పం చేయదు? మనసుగా లేదు, అది మనసుగా లేదు. సాక్షాత్ ఆత్మస్వరూపంగా ఉందనమాట. సాక్షాత్తుగా ప్రత్యేగాత్మ స్వరూపమైంది, సాక్షి స్వరూపమైంది, కూటస్థ అద్వైత స్వరూపమైంది. అందుకని మనసు కాదు, అది అర్థమైందా? కాదనమాట. ఇప్పుడు రోజు నువ్వు ఒక కొండ దగ్గరకు పోయి ఒక బండరాయి ఉంటుంది, ఆ బండరాయి మీద కూర్చునేవాడివి. ఆ బండరాయి మీద కూర్చునేవాడివి ఒక శిల్పకారుడు ఈ మధ్య వచ్చి ఆ బండరాయిని ఏం చేశాడంటే గణపతి విగ్రహంగా చెక్కేశాడు. ఇప్పుడు నువ్వు ఆ గణపతి విగ్రహం తయారైపోయినటువంటి ఆ బండరాయి గణపతి విగ్రహంగా తయారైపోతే నువ్వేం చేస్తున్నావు? అక్కడ పోయి సరే ఇదివరకు కూర్చొని చుట్ట తాగేవాడువో, బీడి తాగేవాడు, లేకపోతే ఏదో కబుర్లు చెప్పుకునేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తుంటావు. చూసాను, అక్కడ కూర్చునేదానికి ఆ బండరాయి లేదు, గణపతి అయిపోయాడు. ఇప్పుడు గణపతి కింద నువ్వు కూర్చొని నమస్కారం చేసుకోవాలి, మొక్కాల్సిందే అనమాట. చూసారా? అట్లాగే ఇదివరకు ఏమై ఉండేదంటే మనసు ఉండేది. ఆ మనసు ఉండేది కాబట్టి సంకల్ప వికల్పాలు చేసేవాడివి. సుఖ దుఃఖాదుల గురించి అక్కడ వ్యాపారం ఉండేది. సుఖ దుఃఖాది వ్యాపారం, రాగద్వేషాది వ్యాపారం, ద్వంద్వ వ్యాపారం ఉండేది. ఇప్పుడు నిశ్శూన్యమైపోయింది. ఏం లేదు, సుఖ దుఃఖాది వ్యాపారం లేదు, ద్వంద్వ వ్యవహారం లేదు, వ్యాపారం లేదు, ఇష్టము అయిష్టము లేదు, రాగద్వేషాలు లేవు. కేవలము అదేమైంది? చిత్గణ చిత్తం, చిద్గణ చిత్తం అయిపోయింది, చిద్గణం అయిపోయింది, చిత్ ప్రకాశం అయిపోయింది, చైతన్య స్వరూపమైంది, సాక్షి స్వరూపమైంది, కూటస్థ స్వరూపమైంది, స్థిత ప్రజ్ఞత ఉంది. అందుకనే నువ్వు అక్కడ నీ వ్యాపారం అక్కడ ఏమీ లేదు. ఇదివరకు మనసు యొక్క వ్యవహారం ఉండేది, ఇప్పుడు ఆ వ్యవహారం అంతా శూన్యమైపోయింది. దీన్నే అమనస్కం అంటాం కదా, పైన చెప్పింది. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పాము లేదు, తాడున్నది. ఇక్కడ మనసు లేదు, ఆ మనసు వల్ల కలిగేటువంటి అనర్థాలు లేవు. ఓన్లీ ఆ మనసు సాక్షి స్వరూప ప్రకాశంలో ప్రకాశిస్తుంది, సాక్షి స్వరూప ప్రకాశంలో ప్రకాశిస్తుంది, సాక్షి స్వరూపం మాత్రమే నిలబడిపోయి ఉన్నది. అందుకనే ఇదివరకు వ్యవహారాలు నీకచ్చట లేదు అన్నమాట. బాగా తెలుసుకోవాల్సింది, బాగా తెలిస్తేనే అర్థమవుతుంది. దీన్ని అనమాట ఆత్మసత్యానుబోధేన, ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం కలిగించుకున్నావు కాబట్టి అహం బ్రహ్మాస్మితి జ్ఞానేనా నువ్వు ఇక సంకల్పాదులు చేయలేవచ్చట.
అతడు సంకల్పాదులు చేసేదానికి నేను జీవుడు దుఃఖి సంసారి అనేదానికి వీలు లేదు. ఇక అయిపోయి ఆ సీన్ పోయింది. ఆ సీన్ లేదు. వ్యవహారంలో కూడా చూసుకోవచ్చు. మీరు ఇదివరకు ఈ అంతఃకరణాన్ని ఎలా వాడేవాళ్ళు, ఇప్పుడు జ్ఞానానికి వచ్చిన తర్వాత ఎలా వాడదలుచుకున్నారు తెలిసిపోద్ది మీకు. ఇదివరకు జ్ఞానం లేనప్పుడు అంతఃకరణాన్ని ఎలా వాడేవాళ్ళు, జ్ఞానం లేనప్పుడు, జ్ఞాన ప్రకాశం లేనప్పుడు చూసారా, ఇదివరకు అది కొరివి కట్టిగా ఉండేది. దాంట్లో బీడీలు సిగరెట్లు చుట్టలు కాల్చుకునేవారు. ఇప్పుడు ఆత్మజ్యోతి ప్రకాశిస్తున్నది, అక్కడ బీడీలు చుట్టలు కాల్చుకునేదానికి వీలు లేదు. లేదు అట్లా అనమాట. బాగా తెలుసుకోవచ్చు. అదే మామూలుగా కిరోసిన్ దీపం ఉంటుంది, ల్యాంప్ ఉంటుంది, ల్యాంపులో బీడీ కాల్చుకునేవారు. అదే కానీ దేవుడికి వెలిగించినటువంటి ప్రమిద దీపం అనుకోండి, అక్కడ సిగరెట్లు బీడీలు చుట్టలు కాలుస్తారంటారా? అక్కడ కూర్చొని నమస్కారం చేస్తారు. అట్లాగా ఆ యొక్క ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం వల్ల ఆత్మ ప్రకాశము దాంట్లో రెండవది లేదు కాబట్టి ఆ సాంసారికమైనటువంటి సంకల్పాదులు లేవు. ఇది ఎందుకు జరిగింది? యదా ఎప్పుడైతే గురుముఖంగా వెళ్ళి శాస్త్రాచారి ఉపదేశ జనితమైన ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని కలిగించుకున్నామో, శంకరాచార్య చెప్తారు భాష్యంలో. యదా అని మాట్లాడుతుంది కాబట్టి నేను చెప్పేస్తున్నా. యదా అంటే ఎప్పుడైతే అంటే గురువు దగ్గరికి వెళ్ళకపోతే నీకు ఈ సీన్ రాదు. నీకు సిన్నే ఉండేది, సీన్ లేదు, పాపమే ఉండేది నీలో. ఇప్పుడు సీన్ ఉంది. ఏం సీన్ అంటే శాస్త్రాచార్య ఉపదేశ జనితమైన జ్ఞాన విచారం ఉంది. అప్పుడు యదా తదా అమనస్తాం తదా యాతి అమనస్తాం. అప్పుడు అమనస్కాన్ని పొందింది, అమనస్సు అయిపోయింది అంటే సాక్షిభావం అయిపోయింది, శతప్రజ్ఞత అయింది. ఎందుకని? గ్రాహ్యాభావే తదగ్రహం. గ్రాహ్య అభావే, గ్రహించుకునేది లేదు దానికి. ఇదొక చెత్తా చెదారం అంతా కుక్కేవాళ్ళు ఆ మనసులో. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగాని కుక్కేదానికి వీళ్ళే. ఏం కుక్కుతారయ్యా? ఇదివరకు ఆత్మజ్ఞానం లేనప్పుడేమో ఆ మనసుకి అన్ని కుక్కేసేవారు. శబ్ద స్పర్శ రూప రసగంధాదులుగా సరిపోవటం 5 ఇంద్రియాలు, ఇంకా 10 ఇంద్రియాలలో కుక్కేవారు. దాంట్లో 10 ఇంద్రియాలలో కుక్కేవాళ్ళు, 100 ఇంద్రియాలలో కుక్కేవాళ్ళు మీరు. ఆ టైపు. ఇంకా కొన్ని ఇంద్రియాలు ఉంటే బాగానే ఒంటి నిండా అనుకునేస్తారు. 5 ఇంద్రియాలు సరిపోగా ఇప్పుడు ఆ కుక్కేదానికి లోపల తోసేదానికి ఏం లేదు. ఎందుకని? అక్కడ ఆత్మజ్ఞాన ప్రకాశం, అహం బ్రహ్మాస్మీతి జ్ఞానం ఉంది, అహం అద్వైస్వరూప అనే జ్ఞానం ఉంది. అందువల్ల గ్రాహ్య అభావం ఉంది. అది గ్రహించుకునేదానికి ఏం లేదు. అక్కడ అయస్కాంతం లేదు. అక్కడ ఇదివరకు మనసు ఒక అయస్కాంతం, అన్ని చెదారం అంతా అంటించేసుకున్నది. ఇప్పుడు లేదు. గ్రాహ్యాభావే తద్ అగ్రహం. గ్రాహ్య అభావం కాబట్టి తద్ అగ్రహమై ఉన్నది, గ్రహించుకునేది కాదు. అది ఆత్మ గ్రహించుకునేది కాదు. గ్రహణం లేదు దానికి. ఇదివరకు మనస్సు ఒక గ్రహణం, అన్నీ గ్రహించుకునేస్తుంది. అందుకని గ్రహించుకునేసేది, దాంతో వ్యవహరించుకుంటుండేది. ఈ యొక్క దేహేంద్రి సంఘాత రూపమైన వ్యవహారం అంతా ఉండేది. మనో వ్యాపారం, ఇంద్రియ వ్యాపారం ఇట్లా ఉండేదని పరస్పరం ఉండేది. ఇప్పుడు గ్రాహ్య అభావం అయిపోయింది, గ్రహించుకునేది కాలేదు, అగ్రాహ్యమైపోయింది. అందుకని కదా అగ్రాహ్య భావేనా అని చెప్పింది. అగ్రాహ్య భావంగానే గుర్తించాలి. యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. చూసారా, ఇక్కడ గ్రాహ్యాభావం లేదు కాబట్టి అగ్రహం, తద్ అగ్రహమైంది. గ్రాహ్యాభావం అంటే తద్గ్రహం అయింది. గ్రాహ్యాభావం లేదు కాబట్టి తద్ అగ్రహం. వినేవాడు ఉంటే చెప్తారు, వినండు కాబట్టి చెప్పరు. మీరు వినేవాడు ఉంటే చెప్తారు, వినని వాడు ఉంటే ఏం చెప్తారు మీరు? అందుకనే ఎదురుగా దేవతామూర్తి ఉన్నా మీరు ఏమన్నా చెప్పుకుంటారు, వినకపోయినా చెప్తారు. ఎందుకంటే నామరూపాలకు గోచరమానం అవుతున్నాడు కాబట్టి. ఓంకారానికి పోయి ఏం చెప్తారు సార్ మీరు?
ఓంకారాన్ని పోయి ఏమైనా చెప్పుకుంటారా? నాకు అది లేదు ఇది లేదని ఓంకారానికి ఏం చెప్తారు? దానికి ముక్కు, కాళ్ళు, చెవులు లేవు. ఓంకారానికి ఏం చెప్తారు? ఏం చెప్తారు చెప్పండి? అందుకని ఏం చెప్పేదానికి వీలు లేదు. సరే, అందుకనే మీరు ఏదో వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి ఉంటే నాగా నటన వేసి ఆభరణాలు వేసి పూజించవచ్చు, కానీ జ్ఞానాగ్నిలో ఏం వేసినా సరే నిలవదు. మీరు చెప్పుకునే దానికి పేరు కూడా ఉండదు అక్కడ. నేను అది ఇచ్చానే, వజ్రకిరీటం ఇచ్చినానే, నేను వస్త్రాలు ఇచ్చానే, ఏం ఇచ్చేదానికి వీల్లేదు. ఎందుకంటే జ్ఞానాగ్ని ఎందు భస్మసాత్కృతి అర్చన అంతా దగ్ధమే. అందుకనే గ్రాహ్యాభావం కాబట్టి అది గ్రహించుకునే దానికి ఏమి లేదు కాబట్టి, నామరూపరహితమై ఉన్నది కాబట్టి, స్వస్వరూపమై ఉన్నది కాబట్టి మీలో మీరు గ్రహించుకునేది ఏమి లేదు. అందుకనే మీలో మీరు ఏమి మ్యాటర్ ఉండదు. ఇంకొకరుంటే మ్యాటర్ ఉంటుంది. మీలో మీకు మ్యాటర్ ఏముంది? ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి వాళ్ళు ఫోన్లు పెట్టుకొని కూర్చోంటున్నారు కదా, వాళ్ళు కూడా లేరు అప్పుడు. అందుకే ఫోన్తో ఉన్నారు. అంటే జడ వస్తువులతో మాట్లాడుకుంటుంటారు. చైతన్య వస్తువులతో ఇదివరకు మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు జడ వస్తువులతో మాట్లాడుతుంటారు. మరి చైతన్యవంతమైనటువంటి ప్రాణంతో ఉండే వాళ్ళతో మాట్లాడేటప్పుడు రాగద్వేషాలు వచ్చేది. ఇప్పుడు రాగద్వేషాలు లేవంటే ఎందుకు లేవు? అవన్నీ పేరుపోయినవన్నీ ఆరోపాలన్నీ వింటాం కదా, అక్కడ కూడా మరి రాగద్వేషాలు తప్పదని. అందుకని సీరియల్ చూసి ఎంత రాగద్వేషాలు ఉంటాయో బయట మనుషులు చూస్తే కూడా అంతే రాగద్వేషాలు. అని ఇది గ్రాహ్యం ఉంది ఇక్కడ. స్వరూపంలో స్వరూప జ్ఞానంలో గ్రాహ్యమే లేదు కాబట్టి తదగ్రహం, తత్స్వరూపం అగ్రహమయ్యింది, తదాత్మ అగ్రహమయ్యన్నది అని చెప్పారనమాట. దీనికి ఒకసారి భాష్యం చెప్తాం. రేపు కూడా ఈ యొక్క శ్లోకం మీద మళ్ళీ ఇంకొకసారి చెప్తాం. చూడండి, ఎప్పుడైతే ఆత్మసత్య బోధ మీకు కలిగిందో అప్పుడు మనసు సంకల్పానికి లోను కాదు. అంటే మనసు మాయమైపోయింది, అవనయభావం ప్రాప్తమయ్యున్నది. అట్లాంటప్పుడు అక్కడ గ్రహించుకునేదానికి ఏమీ లేదు. ఎందువల్ల ఆత్మ అగ్రాహ్య విషయము కాబట్టి, మనసు గ్రాహ్య విషయము కాబట్టి అక్కడ గ్రహించుకునేది ఏమీ లేదు. వికల్పాలు ఏమీ ఉండవు. దానికి భాష్యకారులు ఏమంటున్నారంటే, ఆత్మైవ సత్యం, ఆత్మసత్యం మృత్తికావత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం. చాందోగ్యం 6వ ప్రకరణం. ఇది శృతేః శాస్త్రాచార్య ఉపదేశం అన్వోబోధ ఆత్మసత్యానుబోధ. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మంచి పాయింట్ ఇది. తేన సంకల్ప్యాభావతయా న సంకల్పయతే దాహ్యాభావే జ్వలనం ఇవ అగ్నేః యదా యస్మిన్ కాలే తదా తస్మిన్ కాలే అమనోభావం యాతి. గ్రాహ్యాభావే తన్మనః అగ్రహం గ్రహణ వికల్పనావర్జితం ఇత్యర్థః. చూసినారా శంకరాచార్య వారు? ఆత్మైవ సత్యం, గురువుల దగ్గరికి వెళ్ళి విచారించుకునేటప్పుడు ఆత్మ ఏవ సత్యం తదన్య సర్వం మిథ్యా ఇది ఇట్లా ఉపదేశాన్ని గ్రహించుకున్నారు అన్నమాట. ఆత్మైవ సత్యం తదన్యత్ సర్వం మిథ్యా ఇది అని విని చూసారా, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనే జ్ఞానం కలిగించుకున్నారు అన్నమాట. ఆత్మైవ సత్యం, ఆత్మసత్యం అని చూసారా తెలుసుకొని మృత్తిగా వతు దృష్టాంతం. మృత్తిగా వతు మట్టి అక్కడ నిజము, కొండలు ఇవన్నీ నిజము కాదు, సత్యము కాదు. కారణమైనటువంటి ఉపాదాన కారణమైన మట్టి ఒక్కటే సత్యము. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఆత్మ ఒక్కటే సత్యము. జగత్తులో ఆత్మ కంటే అంటే ఆత్మ ఎవరు? మన స్వరూపం. మన స్వరూపం కంటే సత్యమైన వస్తువు మరొక్కటి లేనే లేదు. ఆత్మ సత్యం అనగానే మీకు అద్వితీయం రావాలి. భగవంతుడు సత్యము అంటే ద్వితీయం వస్తుంది, ద్వైతం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ప్లస్ నేను = 2. చూసిన అల్లా సత్యము అంటే 2 అవుతుంది.
భగవంతుడు సత్యము అంటే 2 అవుతుంది, ఈశ్వరుడు సత్యము అన్నా 2 అవుతుంది, ఆత్మ సత్యం అంటే 1 అవుతుంది. మళ్ళీ 2 అయితే మళ్ళీ గ్రాహ్యము వస్తుంది, గ్రాహ్యత్వం వస్తుంది. అందుకనే భగవంతుడే సత్యమైన వాడు అని చెప్పకూడదు. భగవంతుడు సత్యమైతే నువ్వేమవుతావు? ఇప్పుడు నువ్వు ప్లస్ భగవంతుడు 2 అవుతాయి. ఇక్కడ అలా కాదు, ఆత్మసత్యం అనే జ్ఞానం ఉందే, ఆత్మసత్యం అనే జ్ఞానము తనకంటే అన్యమైనది 2వది కాదు అని మిగులుతుంది అనమాట. ఈ అర్థం అనమాట. భగవంతుడు సత్యం అయితే నువ్వు ఒకటి మిగులుతావు కదా, మరి అప్పుడు పొగడికి పనికొస్తుంది, అది జ్ఞానానికి పనికిరాదు. అందువల్ల ఆత్మసత్యం మృతికావతు అనగానే 1 ఉంది అక్కడ. ఘటశర్వాదులు లేవు. ఆ ఘటశర్వాదులు ఈ జగత్తు, ద్వైత జగత్తు అంతా కూడా వాచారంభడం వికారో నామధేయం. చూసారా, వాచారంభడం తదన్యత్ సర్వం వాచారంభడం వికార నామధేయం మిథ్యా అనమాట. మృతికా ఇత్యేవ సత్యం, దీన్ని పెట్టుకొని చెప్పారనమాట. తదన్యత్ సర్వం మిథ్యా అని చెప్పేసి, మృతికా ఇత్యేవ సత్యం ఇది శృతే, ఈ శృతి ప్రకారంగానే చెప్పారు. ఇది గురువుల దగ్గర వింటారనమాట. ఎట్లాగా తస్య ఈ ప్రకారంగా ఈ జ్ఞానము, తస్య ఈ జ్ఞానం, ఈ యొక్క ఆత్మ యొక్క యథార్థమైన జ్ఞానము శాస్త్రాచార్య ఉపదేశం. ఈ జ్ఞానం ఉందే ఊహే బజార్లో దొరికేది కాదు. తస్య చూసారా, సత్యానుబోధ జ్ఞానం, తస్య ఆత్మసత్యం ఇది బోధ. ఈ జ్ఞానము శాస్త్రాచార్య ఉపదేశ జనితం, శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనది ఇది. అందుకనే శాస్త్రాచార్య ఉపదేశం అవబోధ. ఈ ప్రకారంగా వాళ్ళు ఈ అనుభవానికి తెచ్చుకున్నారు ఈ జ్ఞానాన్ని. శాస్త్రాచార్య ఉపదేశ జనితమైన అనుభవ బోధని ఆత్మసత్యానుబోధ అంటారు. ఆత్మసత్యానుబోధ, ఆత్మైవ సత్యం ఇది అనుబోధ అంటే అనుభవ జ్ఞానం, అపరోక్షమైన అనుభవ జ్ఞానాన్ని కలిగించుకున్నారు గురువుల దగ్గర అన్నమాట. తేన ఈ జ్ఞానం కలిగించుకోగానే, ఆత్మసత్యానుబోధ జ్ఞానం కలిగించుకోగానే అపరోక్ష జ్ఞానం అది. అందుకని అనుబోధ అన్నది. ఆత్మసత్య అనుబోధ అంటే, ఆత్మసత్య అనుబోధ అంటే బోధ అంటే బుద్ధి, అనుబోధ అంటే బుద్ధికి సాక్షి, బుద్ధికి సాక్షి అంటే అపరోక్ష జ్ఞానం. చూసారా, బుద్ధి విషయం అయితే పరోక్ష జ్ఞానం అయిపోతుంది, పరోక్షం ప్రత్యక్షం అయిపోతుంది. ఇక్కడ అనుబోధ అనగానే బుద్ధికి సాక్షి, ప్రతిబోధ విదితం మతం, ప్రతిబోధ విదితం మతం. బోధం అంటే బుద్ధి, ప్రతిబోధ అంటే బుద్ధికి సాక్షి. ఇట్లా అనుబోధ, ఆత్మసత్యానుబోధ. ఈ జ్ఞానము శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి ఆత్మీయ తత్వజ్ఞానం, అపరోక్ష జ్ఞానం, సాక్షాత్ అపరోక్ష జ్ఞానం కలిగించుకున్నారు. తేనా ఈ జ్ఞానం వల్ల, ఈ అపరోక్షమైనటువంటి ఆత్మ సత్యానుబోధ వల్ల, చూసారా, తేనా సంకల్ప్యభావతయా, ఇంకా సంకల్పమే ఉండదు, సంకల్ప అభావమైపోతుంది. తేన జ్ఞానేనా, తేన అనుభవ జ్ఞానేనా, ఈ అనుభవ జ్ఞానం కలిగించుకోనే, ఆత్మ యొక్క ఏకత్వ జ్ఞానం కలిగించుకోగానే ఏమైతే సంకల్పాలన్నీ అభావం చెందుతాయి. సంకల్ప్య అభావతయా న సంకల్పయతే, సంకల్పాలు ఉండవు. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం కలగానే సంకల్పాలు ఉండవు. మనసు జ్ఞానం కలిగించుకోగానే సంకల్పాలు వచ్చేస్తాయి. మనసుకు సాక్షి జ్ఞానం కలిగించుకోగానే మనసు లేదు. ఇక మనసుకు సాక్షి జ్ఞానం తెలియకపోతే మనసు ఉంటుంది. అర్థమైందా? మనసుకు సాక్షి జ్ఞానం, మనసుని వ్యాపించుకున్న జ్ఞానం కలిగించుకుంటే మనసు లేదు. ఇక మనసుకి వ్యాపకమైన జ్ఞానం లేదు నీ దగ్గర అంటే మనసు ఉంటుంది. చూసారా, యత్ సత్వే యత్ సత్వం అన్నమాట, యత్ అసత్వం, యత్ సత్వే యత్ అసత్వం.
చూసారు, ప్రతిబోధ విదితం జ్ఞానం ఉంటే అంటే బుద్ధికి సాక్షి జ్ఞానం ఉంటే బుద్ధి లేదు, బుద్ధికి సాక్షి జ్ఞానం లేకపోతే బుద్ధి ఉంది. అర్థమైందా? బుద్ధి ఉంది అంటే నీకు సాక్షి అనుభవ జ్ఞానం లేదు, సాక్షి అనుభవ జ్ఞానం ఉందంటే బుద్ధి లేదు. ఇలాగా సంకల్పయతే ఎట్లాగా దాహ్యాభావే జ్వలనం ఇవాగ్నే. సరే, దాహ్యమే లేదు అక్కడ, మంటే లేదు, మంట లేదు కాబట్టి దహనము లేదు కాబట్టి జ్వలనము లేదు, జ్వలనం లేదు. మంట ఉంటే జ్వలనం ఉంటుంది చూసారా. అందువల్ల అగ్ని ఉంటే మంట ఉంటుంది, అగ్ని లేదు మంట లేదు. అగ్ని చూసారా. అంటే ఎందుకు మంట లేదంటే అగ్ని లేదు, అగ్ని ఉన్నదిరా అంటే మంట ఉన్నది. అందుకని ఇక్కడ చూసారా, అందుకని ఇక్కడ మనసు లేదు, సాక్షి జ్ఞానమే ఉంది. సాక్షి జ్ఞానం ఉంది, మనసు లేదు. యదా యస్మిన్ కాలే ఎప్పుడైతే గురుముఖంగా వినే సమకాలములో తదా అప్పుడు అనమాట. యదా తదా యస్మిన్ కాలే గురువు దగ్గరకు వెళ్ళి విచారించుకునే సమకాలంలోనే తదా తస్మిన్ కాలే చూసారా, తస్మిన్ కాలే ఆత్మగాను ఉంటావు, ఆత్మగాను మిగిలిపోతావు వినే సమకాలంలోనే. అహమస్మి బ్రహ్మ, అహమస్మి స్వరూపమాత్రేణ అవస్థితం భవతి. తస్మిన్ కాలే అమనస్తాం, అమనస్తాం అంటే మనసు లేదు, ఆత్మగా ఉంటాం. అమనస్తాం అమనోభావం యాతి. అమనస్తాం అంటే అమనోభావం అంటే ఆత్మస్వరూపమాత్రుడై ఉంటావు, స్థితప్రజ్ఞుడై ఉంటావు చూసారా, క్షేత్రజ్ఞుడై ఉంటావు అనమాట. తదా తస్మిన్ కాలే అమనస్తాం అమనోభావం యాతి. ఎందుకని గ్రాహ్యాభావే తన్మనః అగ్రహం భవతి. చూసారా, గ్రాహ్యాభావే తన్మనః అగ్రహం, మనో అగ్రహం. గ్రాహ్యము తెలుసుకునేది లేదు, విషయీకరించేది లేదు, గ్రహింపబడేది శబ్దస్పర్శ రూపరసగంధాది ఇష్టానిష్టాది రాగద్వేషాది ద్వంద్వములు లేవు కాబట్టి తన్మనః అగ్రహం భవతి, మనసు అక్కడ అగ్రహం అయిపోతుంది. అందువల్ల మనసు గ్రహానికి గురి ఏది ఎప్పుడంటే దాంట్లో ఇష్టానిష్టాలు ఉండాలి, ద్వంద్వాలు ఉండాలి. ద్వంద్వాలు ఉన్నాయంటే శబ్దాదులు ఉండాలి అనమాట. తన్మనః అగ్రహం భవతి. తన్మనః అగ్రహం అంటే ఆత్మస్వరూపముగా మిగిలి ఉన్నది, అగ్రాహ్యమై మిగిలి ఉన్నది. ఎందుకని గ్రహణ వికల్పనావర్జితం. గ్రహణం అనేటువంటి వికల్పాలు లేవు దాంట్లో. గ్రహించుకునేదే వికల్పాలు అనమాట. ఇది అది గ్రహించుకునేది ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాలు? జాతి గుణ క్రియా విశేషములతో ఉంటాయి, దేశకాల వస్తు విశేషములతో ఉంటాయి, శబ్ద స్పర్శ రూప రస గంధములతో కూడుకొని ఉంటుంది, సజాతీయ విజాతీయ సుగత భేద రూపంగా ఉంటాయి. ఇన్ని చెప్పాను చూసారా. గ్రహించుకునేవన్నీ ఇవి జాతి గుణ క్రియా విశేషములతో కూడి ఉంటాయి. తర్వాత ఇంకేముంటది? దేశ కాల వస్తు కర్మలతో కూడుకొని ఉంటాయి. తర్వాత సజాతీయ విజాతీయ సుగత భేదములతో ఉంటాయి. తర్వాత శబ్ద స్పర్శ రూప రస గంధములతో కూడుకొని ఉంటాయి. ఇవన్నీ గ్రహణ విషయాలు అన్నమాట. గ్రహణ విషయాలు. ఈ గ్రహణ విషయాలు గ్రహించుకునేంత వరకు మనసు అలాగే ఉంటుంది. ఇవన్నీ లేవు కాబట్టి శబ్దాదులు లేవు, జాతి గుణ క్రియా విశేషాదులు లేవు, దేశకాల వస్తు విశేషములు లేవు, తర్వాత సజాతీయములు విజాతీయములు సుగత భేదములు ఇవన్నీ లేవు. అందువల్ల గ్రహణ వికల్పాలు లేవు. గ్రహణ వికల్పాలు లేవు కాబట్టి గ్రహణ వికల్పన వర్జితం ఇత్యర్థః. ఇదంతా మనసు ఉంటే ఈ చెత్త అంతా ఉంటుంది అనమాట. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దేహం అన్నీ ఉంటాయి. ఇవేమి లేవు అని 32వ కారికా భాష్యం
క్లియర్ గా శంకరాచార్యులు వారు స్పష్టం చేశారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో విచారించుకొని ముందుకు పోతాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.